హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హార్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చూద్దాం. బేసిక్స్ చూసుకుందాము. హార్ట్ అంటే ఏంటి? హాలో మస్కులర్ ఆర్గన్. హాలో అంటే స్పేషియస్, దాంట్లో స్పేస్ ఉందన్నమాట, అంటే ఖాళీ స్పేస్ ఉంది. మస్కులర్ ఆర్గన్ ఎందుకంటామంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మజిల్, అది మజిల్ టిష్యూతో తయారైంది కాబట్టి మస్కులర్ ఆర్గన్ అంటాం. దట్ పంప్స్ బ్లడ్ త్రూ అవుట్ ద సర్క్యులేటరీ సిస్టమ్. నార్మల్గా మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఏంటి? టు పంప్ ద బ్లడ్. ఆ బ్లడ్ని పంప్ చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్, త్రూ అవుట్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఈ హార్ట్ పంప్ చేసిన బ్లడ్ని మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఫ్రమ్ హెడ్ టు టో తీసుకెళ్ళేది, అంటే మొత్తం సర్క్యులేట్ అయ్యేది అనమాట. ఆ మొత్తం సిస్టమ్ని కలిసి సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అబౌట్ 10 సెంటీమీటర్స్ లాంగ్. దాని లైక్ డైమెన్షన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ 10 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ వెయిట్స్. ఈ వెయిట్లో వచ్చేసి ఫీమేల్ అండ్ మేల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కంపేర్ టు ఫీమేల్, మేల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అబౌట్ 225 grams ఇన్ ఫీమేల్లో వచ్చేసి 225 grams ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మేల్ ఇట్ ఈస్ 310 grams. సో డిఫరెన్స్ ఉంది కదా. ఫీమేల్లో కొంచెం తక్కువగా ఉంది, బట్ మేల్లో వచ్చేసి ఎక్కువగా ఉంది. లొకేషన్ అంటే అది ఎక్కడుంది, ఏ పార్ట్, లైక్ అది ఎక్కడ సిచ్యువేట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇన్ థొరాసిక్ క్యావిటీ అని మనం దేన్ని అంటాం? చెస్ట్ రీజియన్ని థొరాసిక్ క్యావిటీ అంటాం. ఇన్ ది మీడియాస్ట్రీనం అనే వర్డ్ దేన్ని డినోట్ చేస్తుంది అంటే స్పేస్ బిట్వీన్ 2 lungs. మనకి చెస్ట్ రీజియన్లోనే 2 lungs ఉంటాయి కదా, ఆ లంగ్స్కి మధ్యలో ఉన్న స్పేస్ని మనం ఏమంటామంటే మీడియాస్ట్రీనం అంటాం. సో మన ఇప్పుడు హార్ట్ ఎక్కడ లొకేట్ అయింది? మీడియాస్ట్రీనం అంటే ద స్పేస్ బిట్వీన్ 2 lungs. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే లైస్ ఆబ్లికలీ ఎ లిటిల్ మోర్ టు ద లెఫ్ట్ దెన్ ద రైట్, ప్రజెంట్ ఏ బేస్ అబౌట్ అండ్ ఎపెక్ బిలో. సో ఇక్కడ మనం లొకేషన్ చూసుకుంటే లైక్ నార్మల్గా మన హార్ట్ ఎక్కడుంది అంటే మనం నార్మల్ చెక్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్. బికాస్ ఎక్కడుందంటే మనం ఎక్కడ చూసుకుంటాము? లెఫ్ట్ సైడ్లో చూసుకుంటాం కదా. బికాస్ హార్ట్ ఆబ్లికలీ అంటే స్లైట్గా లెఫ్ట్ సైడ్కి బెండ్ అయి ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ఇన్ పిక్చర్ మన హార్ట్ ఎటు బెండ్ అయింది? లెఫ్ట్ సైడ్ బెండ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అంటే నార్మల్గా హార్ట్ దేనితోని, దాని లేయర్స్ ఏంటి, ఎలా రెడీ అయింది, ఎలా తయారైంది. హార్ట్కి ఇక్కడ చూసుకుంటే 3 layers తయారైంది. 3 layers కూడా మజిల్సే, అందుకే మనం మస్కులర్ ఆర్గన్ అన్నాం. ఏమేం మజిల్? అవుటర్, మిడిల్ అండ్ ఇన్నర్. అవుటర్ని ఏమంటాం? పెరికార్డియం అంటాం. ద అవుటర్ మజిల్ ఇస్ కాల్డ్ అని పిలుస్తున్నాం అవుటర్ మజిల్ని పెరికార్డియం. అండ్ మిడిల్ లేయర్, మజిల్ లేయర్ని ఏమంటాం? మయోకార్డియం అంటాం. మిడిల్లో ఉన్న మజిల్ లేయర్ని మయోకార్డియం. వన్ ఇట్స్ కమ్ టు ఇన్నర్లో ఉన్న మజిల్ లేయర్ని ఆర్ మజిల్ టిష్యూని ఏమంటాము? ఎండోకార్డియం. సో మన హార్ట్ వచ్చేసి 3 layers ప్రిపేర్ అయింది దాని స్ట్రక్చర్. సో ఫస్ట్ అవుటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్. ఏంటి మనం ఏమనుకుంటున్నాం? పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. ఇప్పుడు మనం ఒక్కొక్క లేయర్ని చూసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చి అవుటర్ ఏంటి? పెరికార్డియం. పెరికార్డియం ఏంటి? అవుటర్ లేయర్. అవుటర్ కవరింగ్ ఆఫ్ ద హార్ట్ మేడప్ ఆఫ్ 2 layers. ఈ పెరికార్డియం అనేది 2 layers రెడీ అయిందనమాట. ఆ 2 layers ఏంటి? ఫస్ట్ వచ్చేసి అవుటర్ పెరైటల్ పెరికార్డియం. ఫస్ట్ లేయర్ ఏంటి? అవుటర్ పెరైటల్ పెరికార్డియం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇన్నర్ విసిరల్ పెరికార్డియం. సో మనం ఇప్పుడు ఏంటి? అవుటర్ పెరికార్డియమే ఫర్దర్గా 2 layers డివైడ్ అయింది. దాన్ని ఫస్ట్ ఏమనుకున్నాం? అవుటర్ పెరైటల్ పెరికార్డియం అండ్ ఇన్నర్ విసిరల్ పెరికార్డియం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 2 వచ్చేసి ఆల్రెడీ పెరికార్డియంలో మనం ఏమనుకున్నాము? 2 tissues ఉన్నాయి. ఆ 2 tissues మధ్యలో స్పేస్ ఉందన్నమాట. ఆ స్పేస్ దేంతో కవర్ అయిందంటే ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువుదాం. ద స్పేస్ బిట్వీన్ ది 2 ఈజ్ పెరికార్డియల్ క్యావిటీ. ఆ స్పేస్ని ఏమని పిలుస్తున్నాం మనం? పెరికార్డియల్ క్యావిటీ. దేన్ని పెరికార్డియల్ క్యావిటీ అంటున్నాము? అవుటర్ పెరైటల్ పెరికార్డియం, ఇన్నర్ విజరల్ పెరికార్డియం. ఈ 2 మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఏమంటున్నాం? పెరికార్డియల్ క్యావిటీ. దీని మధ్యలో ఏముంది? ఆ క్యావిటీస్ మధ్యలో ఫ్లూయిడ్ ఉందన్నమాట. ఓకేనా.
ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు అర్థమైంది కదా, పెరికార్డియం మళ్ళీ అది ఎలాగ డివైడ్ అయింది, 2 లేయర్స్. ఆ 2 లేయర్స్ని మధ్యలో ఉన్న స్పేస్ని ఏమంటాం, పెరికార్డియల్ క్యావిటీ అంటున్నాం కదా, ఓకేనా. దాని మధ్యలో ఏమంది, ఫ్లూయిడ్ ఉంది. సో ఫస్ట్ లేయర్ని చూసుకుందాం. అవుటర్ లేయర్ ఏంటి, పెరైటల్ పెరికార్డియం. సో దాని ఫంక్షన్ ఏంటి, స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ సాక్ ఫర్ హార్ట్. అదేం చేస్తుంది, ఒక స్ట్రాంగ్ సాక్ లాగా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, యాంకర్ టు ద హార్ట్ విత్ మీడియాస్టమ్. యాంకర్ అనే వర్డ్ దేనికి యూజ్ చేస్తాము, యాంకర్ అంటే ఇప్పుడు షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ మన ఒడ్డుకు వచ్చినప్పుడు అది ఒక దగ్గరే నించోవాలంటే వెయిట్ వేస్తాం కదా, ఆ వెయిట్ని ఏమంటాం, యాంకర్ అంటాం. సో అక్కడ స్పేస్లో కరెక్ట్గా ఫిట్ కానీకి, అంటే అటు ఇటు జరగకుండా ఒక దగ్గర ఉండనీకి అది హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తుంది, ఏ లేయర్, పెరైటల్ పెరికార్డియం, ఓకేనా. ఈ పెరైటల్ పెరికార్డియం మళ్ళీ 2 లేయర్స్గా సపరేట్ అయింది. యాజ్ వి సీ 2 లేయర్స్ ఏంటేంటి, అవుటర్ ఫైబ్రోస్ అంటే దేంతో అపీర్లోనే ఉంది, ఫైబ్రోస్ అంటే విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఫైబర్, ఓకే. ఫార్మ్డ్ ఆఫ్ థిక్ ఫైబ్రోస్ టిష్యూ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ ఓవర్ స్ట్రెచ్చింగ్. ఓవర్ స్ట్రెచ్చింగ్ అంటే మన ఎలాస్టిక్ ఎలా స్ట్రెచ్ అవుతుంది, ఎంత గుంజితే అంత దూరం వెళ్తుంది కదా, అది ప్రివెంట్ చేయనీకి ద అవుటర్ లేయర్. అంటే ఏంటి, ఎంత బ్లడ్ ఫ్లో వచ్చినా అది స్ట్రెచ్ కాకుండా ఒక దగ్గర ఉండనీకి అవుటర్ లేయర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ది నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇన్నర్ సిరోస్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ విచ్ secrete a small amount of fluid lines the pericardial space. సో ఇది ఇన్నర్ వచ్చేసి దేంతో ఫామ్ అయింది, స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్. ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ని సిక్రీట్ చేస్తున్నాయి అన్నమాట. ఏ సెల్స్, స్క్వామస్ ఎపిథీలియం సెల్స్. సో ఈ సెల్స్ ఏంటి, లైన్స్ ద పెరికార్డియల్ స్పేస్. మనకి పెరికార్డియల్ స్పేస్ ఉంది అనుకున్నాం కదా, ఆ స్పేస్లో ఫ్లూయిడ్ అంటే ఎందుకు ఫ్లూయిడ్, టు ప్రివెంట్ ఫ్రిక్షన్. ఎందుకు అసలు ఈ ఫ్లూయిడ్ దేనికి, దిస్ ఫ్లూయిడ్ ప్రివెంట్స్ ఫ్రిక్షన్ అండ్ అలౌ ఫ్రీ మూమెంట్ ఆఫ్ హార్ట్ విత్ ఇన్ పెరికార్డియం. అంటే ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి, ఆ 2 లేయర్స్ రబ్ కాకుండా, ఒక దాంతో ఒకటి ఫ్రిక్షన్ క్రియేట్ కాకుండా ఈ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. టోటల్ వాల్యూమ్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఈజ్ 25 to 35 ml. ఎంత ఉండదు ఆ పెరికార్డియం ఫ్లూయిడ్, 25 to 35 ml. ఇప్పుడు సెకండ్ లేయర్ ఏంటి, విసిరల్ పెరికార్డియం. ఏంటి అసలు ఇది ఏం చేస్తుంది, లైన్స్ ది సర్ఫేస్ ఆఫ్ ది మయోకార్డియం. మయోకార్డియం అనేది ఏ లేయర్, సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్కి ఏం చేస్తుంది, లైన్స్ ద సర్ఫేస్ ఆఫ్ మయోకార్డియం. అంటే మయోకార్డియం సెకండ్ లేయర్కి సర్ఫేస్ లాగా. సో నా సెకండ్ లేయర్ గురించి చదువుకుందాం. సెకండ్ అంటే మిడిల్ లేయర్ కదా, అవునా. మిడిల్ లేయర్ ఏమనుకున్నాము, మయోకార్డియం. సో ఫస్ట్ పాయింట్, మిడిల్ లేయర్ ఆఫ్ హార్ట్ ఫార్మ్డ్ ఆఫ్ కార్డియాక్ మజిల్ ఫైబర్స్. దీంతో అది ప్రిపేర్ అయింది, కార్డియాక్ మజిల్ ఫైబర్స్ తోటి, ఆర్ కార్డియాక్ మయోసైట్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్డియాక్ మయోసైట్స్. నెక్స్ట్ ఏంటి, ఫార్మ్స్ ద బల్క్ ఆఫ్ ద హార్ట్. యాజ్ యూ సీ ఇన్ పిక్చర్స్, మయోకార్డియం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. బల్క్ అంటే కొంచెం ఎక్కువ స్పేస్ అనమాట, చాలా బండిల్గా అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద హార్ట్. ఏం చేస్తుంది, హార్ట్ వచ్చేసి పంపింగ్ ఆర్గన్ కదా, సో ఆ పంపింగ్ యాక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్వాలంటరీ ఇన్ నేచర్. ఇన్వాలంటరీ అంటే వితౌట్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉండదు అనమాట. సో యూరినేషన్ కానీ వేరే ఏమైనా సెన్సేషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి, బట్ ఈజ్ ఇన్వాలంటరీ అంటే దానంతలా అదే అనమాట. సో ఎవరి కంట్రోల్ లేకుండా దాని వర్క్ అదే చేసుకుంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, హ్యాస్ 3 types ఆఫ్ కార్డియాక్ మజిల్ ఫైబర్స్. ఈ కార్డియాక్ మజిల్ ఫైబర్స్ ఎన్ని టైప్స్, 3 types. ఆ 3 types ఏంటి, విచ్ ఫార్మ్స్ కాంట్రాక్టైల్ యూనిట్ ఆఫ్ హార్ట్. అంటే ఒక దగ్గర ఒక చైన్, పాలిమర్ చైన్లా ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటుంది అనమాట. విచ్ ఫార్మ్స్ పేస్ మేకర్. నెక్స్ట్ ఏంటి, విచ్ ఫార్మ్స్ కండక్టివ్ సిస్టమ్, ఓకేనా. ద నెక్స్ట్ లేయర్ ఏంటి, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఎండోకార్డియం. సో ఇన్నర్ మోస్ట్ లేయర్ని మనం ఏమని పిలుస్తాం, ఎండోకార్డియం. దిస్ ఇన్నర్ మోస్ట్ లేయర్ లైన్స్ ద ఛాంబర్ ఆఫ్ ది వాల్వ్స్.
వాల్వ్స్ అంటే ఏంటి? ఇన్నర్ సర్ఫేసెస్ ఆఫ్ ద హార్ట్. సో మన హార్ట్లో ఛాంబర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 4 ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఛాంబర్స్కి ఇన్నర్ లైనింగ్ అంటే లైనింగ్ లేయర్ లాగా ఈ ఎండోకార్డియం లేయర్ అనేది వర్క్ చేస్తుంది అండ్ షోర్ స్మూత్ ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ ఆఫ్ ద హార్ట్. సో దీని వర్క్ ఏంటి? బ్లడ్ స్మూత్గా ఫ్లో కానీ వితౌట్ లైక్ ఫోర్స్గా కాకుండా స్మూత్గా ఫ్లో కానీకి ఈ ఎండోకార్డియం టిష్యూ అనేది హెల్ప్ చేస్తుంది. దేంతో ఫామ్ అయింది? ఫార్మ్డ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్. దేంతో ఫామ్ అయింది? ఒకటే లేయర్, సింగిల్ లేయర్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్ కంటిన్యూ విత్ ఎండోథీలియం లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ ఆఫ్ ద హార్ట్ అంటే హార్ట్ లోపల ఎలా ఉందన్నమాట. హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్స్. ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి మన హార్ట్లో? 4 ఛాంబర్స్. అవేంటి? 2 ఆర్టరీస్ అండ్ 2 వెంట్రికల్స్ ఉంటాయన్నమాట. డివైడెడ్ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఎలా ఉంటాయి? లెఫ్ట్ అండ్ రైట్గా డివైడ్ అయి ఉంటాయి. దేంతో డివైడ్ అయి ఉంటాయి? ఫైబ్రస్ స్పెక్ట్రమ్ అనేది ఒక డివైడింగ్ లేయర్. దేన్ని డివైడ్ చేస్తుంది? 4 ఛాంబర్స్ని. ఎలాగ డివైడ్ చేస్తుంది? రైట్ అండ్ లెఫ్ట్. హార్ట్ హ్యాస్ 4 వాల్వ్స్ అంటే ఒక వే త్రూ విచ్ బ్లడ్ ఫ్లోస్ అన్నమాట. దట్ పర్మిట్స్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ప్రివెంట్ బ్లాక్ ఫ్లో. ఓకే, సో ఈ వాల్వ్స్ పని ఏంటి? ఒకటే డైరెక్షన్లో బ్లడ్ ఫ్లో కానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్రివెంట్ బ్లాక్ ఫ్లో అంటే వెనకకి రాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ఇప్పుడు ఒకటి అంటే మన హార్ట్ బ్లడ్ వెజల్స్ ఈ వాల్వ్స్ ఏం హెల్ప్ చేస్తాయి? ఒకటే డైరెక్షన్లో మన బ్లడ్ ఫ్లో కానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ తిరిగి బ్యాక్ ఫ్లో కాకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఏంటి? 2 ఇన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెంట్రికల్స్. అంటే ఈ వాల్వ్స్ ఎక్కడున్నాయి? 2 ఇన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెంట్రికల్స్. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి. వాటిని ఆర్టరీస్ వెంట్రికల్స్ అంటామని తెలుసుకున్నాము. సో వాటి మధ్యలో 2 ఉంటాయన్నమాట. వాటిని ఏమంటాము? ఆర్టీరియో వెంట్రికులర్ వాల్వ్స్ అంటాము. రైట్ ఏవి వాల్వ్స్. ఏవి అంటే ఆర్టీరియో వెంట్రికులర్. సో రైట్ సైడ్ ఏముంటుంది? ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది. ఏముంటుంది? ట్రైకాస్పిడ్ అని ఎందుకు అంటున్నాము? హ్యాస్ 3 ఫ్లాప్స్. సో ఏముంది? 3 ఫ్లాప్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లెఫ్ట్ సైడ్ వాల్వ్కి ఏమని పిలుస్తున్నాము? మిట్రల్ వాల్వ్ అంటున్నాం. కానీ దానికి ఎన్ని ఉన్నాయి ఫ్లాప్స్? 2 ఫ్లాప్సే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి 3 ఉంటాయి కాబట్టి దాన్ని ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటాము. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 ఉన్నాయి. దాన్ని ఇంకోలాగా బైకాస్పిడ్ వాల్వ్ అని కూడా అంటారు. బట్ ఇక్కడ మిట్రల్ వాల్వ్ అనేది. ఓకేనా? సో 4 వాల్వ్స్ ఆల్రెడీ 2 అయిపోయినాయి. ట్రైకాస్పిడ్ వాల్వ్, బైకాస్పిడ్ వాల్వ్, ఆల్ మిట్రల్ వాల్వ్. నెక్స్ట్ నుంచి ఇంకో 2 ఉన్నాయి కదా. ఆ 2 ఎక్కడ ఉన్నాయి? ద other 2 are placed at the opening of the blood vessels arising from ventricles, namely pulmonary valve and aortic valve. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద హార్ట్లో ఏమేమి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి తెలుసుకుందాం. బ్లడ్ వెజల్స్, దీస్ బ్రింగ్ blood to the lungs where oxygen enters the bloodstream and then to the body. సో మన బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ దేనివల్ల ఉంటుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. అవునా? సో ఈ వెజల్స్ ఏం చేస్తాయి? ఆ బ్లడ్ని లంగ్స్ దగ్గరికి తీసుకెళ్తాయి. లంగ్స్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? అక్కడ పల్మినరీ సర్క్యులేషన్ ఒక ప్రాసెస్ జరిగి ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతుంది అనమాట. ఆ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మన ఫుల్ బాడీకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? ద ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ వెనా కావా. ఓకే, ఇవేంటి? ఏం చేస్తాయి? వీటి పని ఏంటంటే బ్రింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. ఎక్కడి నుంచి? మన ఫుల్ బాడీలో నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏవి తెస్తాయి? ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ వెనా కావా తెచ్చి ఎక్కడ ఇస్తాయి? రైట్ ఏట్రియంలో ఇస్తాయి. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి దాన్ని ఎక్కడ ఇస్తాయి? రైట్ ఏట్రియంలో ఇస్తాయి. ద పల్మనరీ ఆర్టరీ క్యారీ ఆక్సిజన్ బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికులర్ ఇంటూ ద లంగ్స్ అనమాట. అవి ఏం చేస్తాయి? పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ని రైట్ ఏట్రియంలో నుంచి లంగ్స్లోకి తీసుకొస్తుంది. ఏది తీసుకొస్తుంది? పల్మనరీ ఆర్టరీ.
ఓకేనా, వేర్ ఆక్సిజన్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. సో యాజ్ ఇందాక ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు లంగ్స్లోకి వెళ్ళినాక ఆక్సిజన్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. బట్ ఆ లంగ్స్ వరకు తెచ్చేది ఏంటి? పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? లంగ్స్ వరకు తెస్తుంది అనమాట. ద పల్మనరీ వెయిన్ బ్రింగ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఇన్ టు ద లెఫ్ట్ యాట్రియం. సో ఆక్సిజన్ అప్పుడు లంగ్స్ దగ్గర ఆక్సిజన్ మిక్స్ అయిపోయింది. సో మళ్ళీ అది అలా హార్ట్లోకి రావాలి కదా, ఆ ప్రాసెస్ని ఏం చేస్తుంది? పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని రైట్ ఏట్రియంకి తీసుకొస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. బట్ పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంకి తీసుకొస్తుంది. ఓకేనా. ద అయోటా క్యారీస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ టు ద బాడీ ఫ్రమ్ ది లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ అయోటా అనేది అది కూడా ఒక బ్లడ్ వెజల్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ బ్లడ్ వెజల్ అనమాట. ఇది ఏం చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్తో ఉన్న బ్లడ్ని మన బాడీలోకి సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? లెఫ్ట్ వెంట్రికల్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మరి ఈ బ్లడ్ అనేది ఫుల్ బాడీకి సప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.